My friends, today God is in our midst. స్నేహితులారా, ఈ రోజున దేవుడు మన మధ్య ఉండి ఉన్నారు. He wants to feed us with His life-giving word. జీవమునిచ్చే తన వాక్యము చేత మనల్ని పోషించనయ్యున్నారు. Oh, let His life strengthen you. ఆయన జీవం మిమ్మును బలపరచనివ్వండి. He promises us today from Psalm 66:12. 66వ కీర్తన 12వ వచనం నుంచి ఆయన మనకు వాగ్దానం చేయిచున్నారు. You let people ride over our heads. నరులు మా నెత్తి మీదకెక్కునట్లుగా చేసితివి. We went through fire and water, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. but you brought us to a place of abundance. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. Why does God let this happen to us? దేవుడు ఎందుకు ఇలాగున మనకు జరగనిస్తారు? To let people ride over our heads. ప్రజలు మన నెత్తి మీదకెక్కునట్లుగా ఎందుకు అనుమతిస్తారు? To make us go through fire and water. నిప్పులలో నీడలో పడి వెళ్ళినట్లుగా ఎందుకు ఆయన అనుమతిస్తారు? If you see the training that they give in the army, సైన్యములో వారిచ్చే శిక్షణను మీరు చూచినట్లయితే it will be just ordinary young people like you and me entering into the army service. సామాన్యమైన మీలాటి నాలాటి వారే సైన్య శిక్షణలో ప్రవేశిస్తారు. Every morning they have to wake up very early, ప్రతి ఉదయకాలం చాలా పెందల కడ వారు నిద్రలేగవాలి. clean their beds and stand up for attendance. పరుపులు శుద్ధీకరించుకుని హాజరు కోసమై లేచి నిలబడాలి. No matter how much struggle was there in the previous day, you have to wake up on time very early. ముందు రోజు ఎంత కష్టం ఉన్నా సరే తదుపరి రోజు చాలా పెందల కడ వారు నిద్ర లేవాలి. They have to then run for kilometers after kilometers. ఆ తర్వాత కిలోమీటర్లు వెంబడి కిలోమీటర్లు వారు పరుగులు పెట్టాలి. No matter if you can't make it, you have to keep running. మీరు చేయలేకపోయినా సరే ఆ విధంగా చేస్తూనే ఉండవలసిందే. Then they make you go through the sludge, the mud, ఆ తర్వాత బురద మట్టిలో ప్రాకుతూ వెళ్ళాలని నేర్పిస్తారు. crawling through the mud. ప్రాకుతూ వెళ్ళవలసి ఉంటుంది. They time you so that you have to go so fast. చాలా వేగవంతంగా వెళ్లే విధంగా నిర్ధారించుకుంటారు. Jump over a wall గోడలు ఎగిరి దూకాల్సి ఉంటుంది. and do so many things in the obstacles that they give you. వారు ఎదుర్కొనే ఆటంకాలన్నీ కూడా దాటి ఆ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. Why all this torture? ఈ యొక్క హింస అంతా ఎందుకు? Many people quit on the way, మధ్యలోనే అనేక మంది విడిచిపెట్టేస్తారు. but the few that last till the end are eligible for service in the army. కానీ చివరి వరకు నిలిచి ఉండేవారే సైన్యములో సేవలందించడానికి అర్హులుగా ఎంపిక చేయబడతారు. They want to make sure that you obey the orders. ఆజ్ఞ సక్రమంగా పాటిస్తున్నారో లేదో They నిర్ధారించుకుంటారు. want to make sure that you don't quit halfway no matter how difficult it gets. అది ఎంత కష్టమైనా సరే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉండేలా నిర్ధారించుకుంటారు. They want you to be a strong candidate. బలమైన వ్యక్తిగా ఉండాలని వారు కోరుకుంటారు. The Lord is also looking for such a candidate ప్రభు కూడా అటువంటి అభ్యర్థుల కోసమై ఆయన చూస్తూ ఉన్నారు. because His call for our life is also so big. ఎందుకనగా మన జీవితం పట్ల ఆయన పిలుపు కూడా చాలా గొప్పది. He wants to see if we are ready, మనం సిద్ధంగా ఉన్నామో లేదో చూస్తున్నారు. not quitting halfway. మధ్యలో విడిచిపెట్టడం కాదు. When people criticize us ప్రజలు కించపరిచినప్పుడు, wrongly, తప్పుగా మనల్ని He విమర్శించినప్పుడు sees whether we quit halfway. మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతామేమోనని చూస్తారు. When the situation gets so tough and impossible, పరిస్థితులు చాలా కష్టంగా అసాధ్యంగా ఉండి ఉన్నప్పుడు whether we continue to run for the Lord. మనము నిరంతరాయంగా ప్రభు కోసం పరుగులు పెడతామా లేదా? When we go through all this fire and water మనం ఇట్టి నిప్పులలోనూ నీళ్లలోనూ వెళ్తూ ఉండి ఉన్నప్పుడు and still cling on to the Lord and have perseverance to finish, ఇంకనే ప్రభువుని అంటిపెట్టుకుని ముగించవలెనని సహనం కలిగి ఉన్నప్పుడు the Lord will take you and bless you and bring you to your calling ప్రభు మిమ్మును తీసుకుని ఆశీర్వదించి పిలుపులోనికి ఆయన మిమ్మును తీసుకుని వస్తారు. and bring you into the place of abundance. మిమ్మును సమృద్ధి గల స్థలమునకు తీసుకుని వస్తారు. As this verse says, He brings us to a place of abundance. ఈ వచనం చెప్తున్నట్లుగా సమృద్ధి గల చోటికి ఆయన మిమ్మును నడిపించును. But He sees whether we are trusting Him అయితే మనం ఆయన యందు నమ్మిక ఉంచామా లేదా చూస్తారు. in the path of fire. అగ్ని మార్గములో. So today let us decide, my friends, కనుక ఈ రోజునే స్నేహితులారా నిర్ణయించుకుందాము. and ask God for the strength to go through the fire and water for Him. అగ్నిలోను నీళ్లలోను ఆయన కొరకై వెళ్ళగలిగే బలము కోసమై అడుగుదాము. Lord, ప్రభువా, despite the tests and trials in our life, మాకెదురవుతున్న పరీక్షలు శ్రమలకు ప్రతిగా give us a passion to run for you. మీకోసం పరిగెట్టే ప్రగాఢమైన వాంఛనివ్వండి. Give us, Lord, a strong heart never to give up, ప్రభువా, ఎప్పటికీ విడిచిపెట్టని బలమైన హృదయమునివ్వండి. to always trust in you, ఎల్లవేళలా నీ యందే నమ్మిక ఉంచులాగున that you are allowing these things for a reason. మీరు ఒక కారణంతో ఇటు వాటిని మాకు అనుమతించారన్నట్టుగా, No matter how hard it gets, Lord. అది ఎంత కష్టతరమైనప్పటికీ ప్రభువా, No matter, Lord, how much tests
and temptations may come against me. ప్రభువా, ఎన్ని శోధనలు పరీక్షలు మాకు విరుద్ధంగా వచ్చినప్పటికీ Lord, I will bear it, standing for righteousness. ప్రభువా, నీతి కొరకై నిలిచి నేను వాటిని భరిస్తాను. Give me the strength, Lord. నాకు బలం ఇవ్వండి ప్రభువా. Give your children the strength, Lord. మీ బిడ్డలకు బలాన్ని ఇవ్వండి ప్రభువా. Strengthen them, Holy Spirit. పరిశుద్ధాత్మ వారిని బలపరచండి. And when they say, yes, Lord, I will do it for you, ప్రభువా, అవును మీ కోసం నేను చేస్తానని వారు చెప్పి ఉన్నప్పుడు bring them to this place of abundance. వారిని ఇటు సమృద్ధి గల స్థలమునకు తీసుకుని రండి. Bless them and reward them, Lord. వారిని ఆశీర్వదించి వారికి బహుమానం అనుగ్రహించండి. Give them a great calling and use them in a mighty way. గొప్ప పిలుపును అనుగ్రహించి అత్యంత బలీయముగా వారిని వినియోగించుకునండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friends, you might also be going through such fires in your business. నా స్నేహితులారా, మీరు కూడా మీ వ్యాపారంలో ఇటువంటి అగ్నిగుండా మీరు వెళ్తూ ఉన్నారేమో. We invite you to enroll in the Jesus Calls Business Blessing Plan. యేసు పిలుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకంలో సభ్యులుగా చేరమని ఆహ్వానిస్తున్నాం. We will pray that God strengthens you, దేవుడు మిమ్మల్ని బలపరచవలనని ప్రార్థన చేయుదాం. leads you in your business మిమ్మల్ని వ్యాపారంలో నడిపించాలని, as you become a blessing to others through Jesus Calls. మీరు యేసు పిలుచున్నాడు పరిచర్య ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండి ఉండగా God will reward you in your business. దేవుడు మీ వ్యాపారంలో మీకు బహుమానమును So అనుగ్రహించును. enroll today. God bless you. కనుక ఈ రోజే ఆ విధంగా యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకములో సభ్యత్వమును నమోదు చేసుకొనండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.